మా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమ్మా. చెప్పమ్మా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని చెప్పు. 700 సబ్స్క్రైబర్స్ వచ్చినాయి. చెప్పు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ చెప్పు మరి ఇప్పుడు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నీకు ఒక కదా నేను అర్థం. చెప్పు ఓకే మళ్ళా. చెప్పమ్మా 2 రోజుల్లో వచ్చేస్తాను మళ్ళా. 1.5 డే. సరే లగేజ్ అవి సెట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా బండి మీద వీడియో పోదాం. హాయ్ అందరికి, విష్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ టైం వచ్చేసి 3-4 అండ్ అందరూ పడుకుండా పోయారు. సో ఇంకా మా మమ్మీ ఏమో నేను వెళ్ళడానికి నన్ను పంపించడానికి ఉన్నారు ఇక్కడ. అండ్ ఒక్కసారి ఇది కెమెరా యాంగిల్ సెట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసుకున్నాం. వాళ్ళు ఇంకా స్టార్ట్ అయ్యారు లేదా? వెళ్తున్నా ఓకే లెట్స్ గో. నేను వెళ్ళేంత వరకు ఇంట్లో టెన్షనే. అండ్ ఒకసారి రోడ్ ఎక్కాక ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. నేనైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అండ్ అది మీకు వీడియో స్టార్టింగ్లోనే తెలుస్తుంది. కానీ ఏంటంటే కొంచెం బాగుంటుంది ప్లేస్. ఫస్ట్ అవి కవర్ చేసుకొని తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్దామని. అండ్ ఒకసారి ట్రిప్ ఇంకా చూస్తున్నాం కదా, ఫుల్ ట్యాంక్ అయితే చేయిస్తాను ఇందాక పెట్రోల్ ట్యాంక్ వెళ్ళి. అండ్ ట్రిప్ 1 0 చేసేస్తాను. అండ్ 0. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తామో తెలుస్తుంది. అండ్ నేను ఒక్కడనే వెళ్ళట్లేదు, మా కజిన్స్ వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు. ఎక్కడంటే ప్రతిపాడు. అంటే నేను వైజాగ్ వెళ్ళాలంటే ప్రతిపాడు అవన్నీ తగులుతుంది. అదే ప్రతిపాడు దగ్గర కలవాలి. వాళ్ళు రాజమండ్రి నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇంకా స్టార్ట్ అయ్యారో లేదో నాకేం తెలియదు, ఫోన్ చేస్తున్నారు. లాస్ట్ టైం 500 సబ్స్క్రైబర్స్ వస్తే గుడిసె వెళ్తా అన్నాను, కానీ గుడిసె ఏమో మూసేశారంట. అంటే ఎందుకు మూసారో తెలీదు, అందరూ అదే చెప్తున్నారు మూసేశారని. సో వైజాగ్ ట్రిప్ అయితే పెట్టాను. అండ్ ఎలాగో వైజాగ్ ట్రిప్ వచ్చాను కదా, అదే ట్రిప్కి వెళ్తున్నాను కదా. ప్రస్తుతానికి థ్యాంక్ యూ ఫర్ 700 సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఇవాళ మా మమ్మీ అయితే అస్సలు ఒప్పుకోలేదు ఈ ట్రిప్కి. ఎందుకంటే మా మమ్మీ గురించి తెలీదు మీకు, ఎందుకంటే మా మమ్మీ చాలా భయపడతారు. నేనంటే నా విషయంలో అయితే ఇంకా భయం, ఎందుకంటే నేను చేసే దోలు పనులు ఇలాంటివి కాదు. సో దానివల్ల కానీ నేనైతే సేఫ్గానే వెళ్తాను, మీరు చూస్తారు. అండ్ 2 ఎపిసోడ్స్ కింద అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను వెళ్ళేది ఫస్ట్ లంబసింగ్ అనమాట. ఇక్కడ నుంచి 190 కిలోమీటర్స్. నేను ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఒకసారి గ్లోవ్స్లు పెట్టేసుకొని, అంటే సోలో అలవాటే కానీ ఇంత నైట్ అని మా మమ్మీ వాళ్ళు భయపడతారు. సో వాళ్ళకి వాట్సాప్ లొకేషన్ పెట్టేస్తే ఒక పని అయిపోద్ది. సరే మొత్తానికి ప్లాన్ అవన్నీ అర్థమైంది కదా. డే 1 లంబసింగి, అరకు, మొత్తం వైజాగ్ అంతా చూసుకుంటాను. డే 2 సర్ప్రైజ్, ఎందుకంటే అదే మంచి ప్లేస్ కాబట్టి. కొంచెం నాకు ఇష్టమైన డే 2లోనే ఉంది, కానీ ప్రస్తుతానికి స్లీప్ అయితే ఏం లేదు. సరే ఫస్ట్ నేను ప్రతిపాడు అయితే వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్. అండ్ ప్రతిపాడు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నా స్లీప్ గురించి అవన్నీ. సో మీ సపోర్ట్ అయితే కావాలి, అండ్ మీ సబ్స్క్రైబ్ అయితే ఇంకా కావాలి. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ మరిన్ని వీడియోలు చేయాలని బూస్ట్ ఇవ్వండి, ఇంతకన్నా ఏం లేదు ఇంకా. సో లెట్స్ బిగిన్. అంటే ఆల్రెడీ వచ్చేసాం, సో మళ్ళీ కలుద్దాం.
ఈ ట్రిప్ నేను చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఎప్పుడైతే 500 సబ్స్క్రైబర్స్ అయ్యారో అప్పుడే తర్వాత చేసేద్దాం అనుకున్నాను. కానీ చాలా పోస్ట్పోన్స్ తర్వాత న్యూ ఇయర్ తర్వాత అయితే చేయాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ న్యూ ఇయర్ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చినందుకు. ఫస్ట్ ట్రిప్పే కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ నా ఫస్ట్ టైం ఇది. నేను 3కి అయితే బయలుదేరడం. అండ్ మోస్ట్లీ నేను కార్స్లో వెళ్ళేవాళ్ళం. అండ్ ఈసారి బైక్ అయితే ఒక మోటో బ్లాగ్ కింద చేద్దామని నా ఎక్సైట్మెంట్ అయితే అసలు చాలా హైలో ఉంది. అండ్ ఇంట్లో తెలిసిందే కదా, కొంచెం భయపడతారు ఆబ్వియస్లీ. అండ్ మా కజిన్స్ ఇద్దరు వస్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే నన్ను వాళ్ళు కంట్రోల్ చేస్తారు, అదే నేను సరిగ్గా ఉంటానా లేదా అని. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఐ హ్యావ్ బీన్ చేంజ్డ్. సో నేను బాగానే ఉంటాను. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్పోర్ట్స్ బైక్ కదా నేను ఇప్పుడు వెళ్ళేది R15 V4 మీద. ఇప్పటికి 190 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. మ్యాక్సిమం అందరూ లాంగ్ రైడ్ వేసినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది, అది ఇది హ్యాండ్స్ పెయిన్ వస్తుంది. ఆబ్వియస్లీ ఏదైనా వస్తుంది, మనం తీసుకునే రెస్ట్ బట్టి మన రైడింగ్ పోస్చర్ బట్టి ఉంటుంది. బట్ రియల్లీ ఏంటంటే మా ఇంట్లో పంపించడం గ్రేటే నన్ను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ మా మమ్మీ పంపించింది. మా మమ్మీ డాడీ ఇద్దరు పంపించారు. వాళ్ళ సపోర్ట్ వల్లే ఇలా వస్తాను, ప్రతిదీ చేయగలుగుతున్నాను. అండ్ నేను చేసిన వీడియోస్ ప్రతిదీ వాళ్ళ సపోర్ట్ వల్లే. నాకు ఏదన్నా కొనివ్వడం కానీ అడిగిందల్లా కొంటారు. ఐఎమ్ హ్యాపీ దట్ నాకు అలా చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్స్. అంటే ఇంకంతకన్నా ఏం చెప్పగలం. కానీ ఏంటంటే సేఫ్టీ కోసం రైడింగ్ గేర్స్ అవన్నీ తీసుకున్నాను. అండ్ కొత్తగా బూట్స్ కొన్నాను, రైడింగ్ బూట్స్. అది నేను తర్వాత చూపిస్తాను. అండ్ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పుకోకూడదు అనుకున్నాను. కానీ మీకు నాకు కనెక్ట్ అవ్వాలంటే నా గురించి తెలియాలి కదా. నా వీడియోస్ చూసినంత వరకు నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ రెండో కూడా ఉంటాయి, అండ్ ఎక్కువ ఉండదు. ఐ డోంట్ లైక్ టు షేర్ మై పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఈ రాళ్ళు ఇవన్నీ, అదే నైట్ కదా, ఫుల్ లైట్స్ కూడా లేవు. నాకు హైవే వెళ్ళడానికి అనదర్ 16 కిలోమీటర్స్, అప్పటి వరకు లైట్సే ఉండవు. అండ్ ఒక హైవే వెళ్ళాక మాట్లాడదామా లేకపోతే ఇక్కడ నుంచి ఇలా మాట్లాడదామా? సర్లే, ఇలా మాట్లాడేద్దాం. ఆ సందులో స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. అది వాటర్ ఫాల్ అంటే ఒక రిజర్వాయర్ టైప్ ఉంటుంది. అంటే సార్ ఏమంటారు దాన్ని ఏమని పిలుస్తారంటే బల్లలకోట అని పిలుస్తారు. అండ్ మీకు ఎప్పుడైనా చూసినట్లయితే రీల్స్లో కానీ ఇక్కడ కానీ ఏంటంటే మీకు కాకినాడ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్లో ఒక రిజర్వాయర్ అయితే ఉంది, దాన్ని బల్లకోట. అంటే అక్కడ మ్యాక్సిమం అక్కడ చాలామంది చనిపోయారు. అండ్ కొన్ని రోజులు అయితే మూసారు. అండ్ నేను వెళ్ళిన దాంట్లో నేను అక్కడికైతే చాలాసార్లు వెళ్తాను. మా ఫ్రెండ్ ఇల్లు కూడా అక్కడే కొంచెం. సో ఐ యూస్ టు హ్యాంగ్ అవుట్ దేర్. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. కానీ ట్రై టు డోంట్ స్విమ్ దేర్, ఎందుకంటే అది అంత మంచిది కాదు అండ్ డేంజర్ కూడా. ప్రస్తుతానికి రాజపాలెం అయితే వచ్చాను. అండ్ రాజపాలెం నుంచి ప్రతిపాడు ఒక అరౌండ్ 10 కిలోమీటర్స్ సంథింగ్. అండ్ నేనైతే నా దగ్గరికి వచ్చేస్తున్నాను.